హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరో డే వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఎర్లీ మార్నింగ్ ఇంకా లెగవగానే ఫస్ట్ ఇల్లు అయితే మొత్తం నీట్గా అయితే ఊడ్చేసుకుంటున్నాను. మా పాప అయితే ఇంకా లెగవలేదు. సో తను లేచే లోపు అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి. సో అందుకే ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చేసుకొని మొత్తం నీట్గా అయితే మాప్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇల్లు మాప్ పెట్టుకున్నప్పుడు కూడా అండి నాకు మనకి కనిపించే అంత మాత్రమే నీట్గా ఉంటే సరిపోదండి. మన చైర్స్ కింద కానీ, టేబుల్స్ కింద కానీ, ఫ్రిడ్జ్ కింద కానీ ఇదంతా కూడా నేను నీట్గా అయితే ఊడ్చుకుంటున్నాను. మనకు కనిపించని ప్లేస్లో కూడా నేను ఎప్పుడు నీట్గా ఉండాలని అయితే అనుకుంటాను. అంతా మాప్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చానండి. నాకు కిచెన్లో కూడా ఏం పని లేదనమాట. నేను నైటే అంతా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను కాబట్టి ఇంకా డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇంకా పూజ చేద్దామని చెప్పేసి పూజ సామాగ్రి క్లీన్ చేయడం కోసం ఇక్కడ నేను జావాది పౌడర్ అయితే తీసుకుంటున్నాను. అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి సోప్తో అయితే అవన్నీ కూడా కడిగేసుకుంటాను. తర్వాత దీంట్లో ఒక క్లాత్ పెట్టుకొని ఒకసారి నేను దేవుడి దగ్గర సామాన్లు కానీ, పటాలు కానీ అవన్నీ దేవుడి దగ్గర ఏరియా మొత్తం కూడా క్లీన్ చేసుకుంటానమాట. సో అలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఈ జావాది పౌడర్ అనేది ఎంత తక్కువ తీసుకున్నానో చూసారు కదా. సో అది కొంచెం తీసుకొని ఇంక ఇలా వాటర్లో ఒక క్లాత్ పెట్టుకొని మనం దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేసుకుంటే మనకు మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఇంకా అది తీసుకొచ్చి ఇక్కడ నేను దేవుడి పట్టాలు అవన్నీ అయితే తుడుస్తున్నాను. ఆలోపు మా పాప అయితే లేచిందనమాట. నేను ఎప్పుడూ అనుకుంటాను పూజ అయిపోయిన తర్వాత లెగవాలి మా పాప అని, బట్ అసలు తను ఇంకా తొందరగా లేచింది. ఇంకా లెగవగానే ఫస్ట్ వాకర్లో ఉండదనుకున్నాను. ఇంకా తను ఫస్ట్ వాకర్లో అయితే వేసేసాను. తను ఇంకా చక్కగా అయితే ఆడుకుంది. ఇంకా నేనైతే పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఇంకా ఈ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. మార్నింగే పూజ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనసు కూడా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంట్లో ధూపం వేస్తే ఏంటి అని అంటే ఇంకా ఆ రోజు మొత్తం ఏదో దేవుడు వైపు ఉన్నట్టుగానే ఉంటుందన్నమాట. ఇంకా పూజ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సో అయిపోయిన తర్వాత డైలీ మార్నింగ్ మా పాప లెగవగానే తనకు ఒక 3 థింగ్స్ అయితే చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి డైపర్ చేంజ్ చేస్తానన్నమాట. అండ్ పడుకునే ముందు కూడా నేను డైపర్ చేంజ్ చేసి తనకి ఫ్రెష్గా కొత్త డైపర్ అయితే వేసి పడుకోబెడతాను. మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ డైపర్ అయితే చేంజ్ చేస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి ఆయిల్ అయితే అప్లై చేస్తానన్నమాట. సో ఫస్ట్ హెడ్కి అయితే ఆయిల్ అప్లై చేసేసి సో నా చేతులకు ఉంది కొంచెం చేతులకి కాళ్ళకి రాసేసి ఇంకా 2 to 3 ఎక్సర్సైజులు అయితే చేపిచ్చేస్తానమాట. ఇవి వచ్చేసి నేను డైలీ మార్నింగ్ తను లెగవగానే అయితే చేపిస్తానండి. అంటే ఇంకా నేను పూజ చేసుకునే రోజైతే నేను తొందరగా లేచి పూజ అయితే చేసేసుకుంటాను. మిగతా రోజుల్లో అయితే ఇంకా తనతో పాటు నాతో పాటే తను కూడా లెగుస్తుందనమాట. సో అప్పుడు తనకి అవన్నీ కూడా చేస్తాను. బట్ పూజ చేసుకునే రోజు తను లెగిస్తే నాకు అసలు అవ్వదు కాబట్టి ఇంకా నేను తొందరగా పూజ చేసుకొని అయితే ఇంకా తన పని అయితే చూస్తానన్నమాట. ఇంకా తనైతే వాకర్లో అయితే వేస్తానండి. చూశారు కదా అక్కడ ఎలా ఆడుతుందో వంటగదిలో. సో నా వెనకే ఉంటుందండి నేను చేసినంతసేపు కూడా. ఇంక ఇక్కడైతే నేను మిల్క్ అయితే కాద్దామని చెప్పేసి ఇంకా నేను ప్యాకెట్ అయితే కట్ చేసుకొని పాలైతే పోసేసుకున్నాను. లాస్ట్లో ప్యాకెట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని అవి నేను టీ కోసం అయితే యూస్ చేస్తానన్నమాట. అండ్ అచ్చంగా అవే అయితే తీసుకోనండి, దాంట్లో కొన్ని మిల్క్ కూడా యాడ్ చేస్తానన్నమాట. మాకు మిల్క్ వచ్చేసి నైట్ 8 to 9 లోపలైతే వస్తాయి. ఇక్కడ మేము పాలు అయితే వేయించుకుంటాము. సో ఈ పాలల్లో ఏది కల్తీ పాలో ఏది రియల్ పాలో అయితే తెలుసుకోవడం చాలా కష్టమండి. మనం అనుకుంటాము అవి గేదె పాలే అని చెప్పేసి. ఎక్కడ షాప్లో పాల ప్యాకెట్ తీసుకున్నా అండ్ మనం పాలు వేయించుకున్నా కానీ మనకి ఇంటి దగ్గర పల్లెటూర్లలో పిండి ఇస్తారు కదా, సో అలాంటిదైతే ఉండదు. అంత మంచిగా అయితే పాలైతే ఉండవు అనమాట. బట్ ఇక్కడ మనం సిటీలో ఉన్న వాళ్ళం మనం అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా అవైతే నేను టీ అండ్ పాలైతే పొయ్యి మీద అయితే పెట్టేశాను. తర్వాత పాపకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే ఈజీగా తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. అండ్ అలాగే మంచిగా హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. సో చేసే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 2 ఇంగ్రీడియంట్లు అండి. అవి వచ్చేసి సూజీ రవ్వ అండ్ పీనట్ పౌడర్ అనమాట. ఇంకా ఫస్ట్ అయితే వాటర్ యాజ్ యూజువల్ నా రెగ్యులర్ వ్లాగ్స్లో అయితే చెప్తాను కదా, వాటర్ అయితే ఎక్కువగా హీట్ అయితే చేసుకుంటాను. ఇంకా తనకి ఫీడ్ చేస్తాను అనే టైంలోపు అంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే నేను తనకి వాటర్ అయితే పెడతానండి. సో ఫుడ్ అయిపోయిన తర్వాత ఫీడింగ్ అయిపోయిన తర్వాత తనకి బాత్ అయితే చేపిస్తానన్నమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ వచ్చి వాటర్ అయితే పెడుతున్నాను.
ఇంకా నేనైతే టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇంకా టీ అయితే అయిపోయాయండి. ఇంకా వాటర్ అయితే అదే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ లోపు ఆ వాటర్ హీట్ అయ్యే లోపు అయితే ఇక్కడ నేను టీ అయితే తాగిస్తున్నాను. ఇంకా నేను టీ తాగేలోపు అయితే వాటర్ అయితే హీట్ అయిపోయాయండి. సో ఫస్ట్ కొన్ని వాటర్ అయితే తనకి ఫీడింగ్ బాటిల్లో అయితే నింపేశాను. తర్వాత రిమైనింగ్ వాటర్లో వచ్చేసి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ పీనట్ పౌడర్ అయితే తీసుకున్నానండి. సో ఈ కాంబినేషన్ అయితే ఈరోజు పాపకైతే ట్రై చేస్తున్నాను. సో తనకి ఈరోజు ట్రై చేసిన తర్వాత ఓకే అనుకుంటే నేను ఇదే నెక్స్ట్ డేకి అయితే కంటిన్యూ చేస్తానండి. సో ఏదైనా నేను న్యూగా తనకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తనకి 2 డేస్ కంటిన్యూస్గా పెట్టడానికైతే ట్రై చేస్తానన్నమాట. లేదు ఏదైనా పడలేదు అని అంటే దాన్ని అక్కడితో అయితే స్టాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ అది ఫీడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంక ఇక్కడైతే మనం వేసిన 2 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కుక్ అవ్వనియాలండి. మనం ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి బబుల్స్ ఫామ్ అవుతున్న టైంలో అయితే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది నేను చెప్పాను కదండి, ముందు కూడా మనం గీ వేసుకొని ఈ ఏదైతే రవ్వ ఉందో దాన్ని రోస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వాటర్ హీట్ అయిన తర్వాత రవ్వ యాడ్ చేసి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యే టైంలో గీ అన్న యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజైతే ఇలా ఫస్ట్ వాటర్ వేసి అయితే చేశాను. సో ఇంకా ఇది దగ్గర పడేంత వరకు మనం తిప్పుకుంటూ అయితే ఉండాలండి. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ అయితే తనకి ఫీడ్ చేసే కన్సిస్టెన్సీ అయితే నాకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం అది కొంచెం కూల్ అయిన తర్వాత ఇంకా హ్యాపీగా బేబీకి అయితే ఫీడ్ చేయొచ్చండి. ఇది వచ్చేసి ఈరోజు మా పాప బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఈజీగా వాళ్ళకి డైజెషన్ అవుతుంది అండ్ వెయిట్ గెయిన్కి కూడా మనకి పీనట్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా తనకైతే నేను ఫీడ్ చేసేస్తున్నాను. తనకి ఫీడ్ చేసిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసేలోపు తను కొంచెం సేపు అయితే ఆడుకుంటుంది. సో వెంటనే అయితే బాత్ చేయించాను. తను కొంచెం సేపు ఆడుకున్న తర్వాత అయితే బాత్ చేపిస్తానమాట. ఆ లోపు అయితే నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. సో నా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజు మాదైతే దోశ అండి. సో నేను పల్లీ చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. సో నా దగ్గర అల్లం చట్నీ అయితే ఉంది. ఇంకా దాంతో అయితే నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి పాపకి స్నానం అయితే చేయించేసానమాట. తను ఇంకా రెడీ చేసేసాను. తను మంచిగా స్నానం చేసిన వెంటనే అయితే నిద్రపోతుంది. కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే నిద్రపోతుంది అనమాట. ఇంకా నేనైతే లంచ్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చేసాను. సో ఈరోజు నేను చేయబోయేది ఏంటి అని అంటే చిక్కుడుకాయతో బిర్యానీ అయితే చేయబోతున్నానండి. సో నాకు చిక్కుడుకాయలు కర్రీ వండడం అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కూర్చొని అవన్నీ ఒలవాలి. సో బిర్యానీకి కూడా అంతేనండి. బట్ ఏంటంటే ఫ్రై చేసుకొని తినేదానికన్నా ఇలా డైరెక్ట్గా బిర్యానీ చేసుకొని తింటే బాగుంటుందన్నమాట. సో నేను ఇది మా మమ్మీ చేసేవాళ్ళు. సో మా మమ్మీ చేసినప్పుడు చాలా అంటే చాలా బాగుండే. ఇంకా ఈరోజు నేనైతే ట్రై చేశాను. సో దానికి ఫస్ట్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ నేను పేస్ట్ కోసం అయితే కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను. అండ్ అలాగే 2 టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను. సో ఆనియన్ మీరు చూస్తున్నారు కదా, సో అంతే చిన్న పీస్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇంకా మసాలాలో వచ్చేసి ధనియాలు, యాలకులు, ఒక లవంగాయి అండ్ కొంచెం చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా కావాలి అంటే మీరు డిఫరెంట్గా ఇంకా వేరే బిర్యానీ ఎసెన్షియల్స్ కొబ్బరి ఉన్న వాళ్ళు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసేసి ఇది ఇంకా మంచిగా మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మంచిగా మెత్తగా అయితే గ్రైండ్ అయితే చేసుకున్నానండి. ఇంకా ఇలా గ్రైండ్ చేసే టైంలోనే నేను పక్కన చిక్కుడుకాయలు అయితే ఒలుచుకొని ఫస్ట్ వాటిని బాయిల్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, వాటర్ మడిగేటప్పుడు అయితే ఇంకా నేను దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో అయితే ఉంచేస్తాను. ఇంకా 5 మినిట్స్ తర్వాత అయితే నేను వాటర్ నుంచి అయితే వీటిని సపరేట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఏమేమి కావాలో అయితే చూసేద్దాము. సో ఫస్ట్ మనకి మెయిన్గా చిక్కుడుకాయ బిర్యానీ అన్నాను కాబట్టి చిక్కుడుకాయలే కావాలి కాబట్టి సో ఇది బాయిల్ చేసి అయితే పెట్టుకున్న చిక్కుడుకాయలు అండ్ అలాగే కొంచెం కొత్తిమీర అండ్ అలాగే ఒక 1 or 2 క్యారెట్, చిన్న సైజు ఉంటే 2 అండి, పెద్ద సైజ్ అయితే 1 సరిపోతుంది అనమాట. తురుముకొని పెట్టుకోవాలి. ఒక ఆనియన్ వచ్చేసి నేను పొడుగ్గా అయితే కోసుకున్నాను అనమాట. సో ఇది 1 ఆనియన్ అండి. అండ్ అలాగే 3 పచ్చిమిర్చి, 3 to 4 పచ్చిమిర్చి అయితే ఇలా పెద్దగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. అండ్ నా దగ్గర అయితే
గ్రీన్ బఠానీ అయితే అవైలబుల్గా ఉందండి. సో ఇవి ఫ్రిడ్జ్లో ఉంచేసరికి ఏంటంటే మొలకలు వచ్చాయన్నమాట. సో చాలా బాగా అనిపించింది. ఇంకా ఇవైతే నేను ఈరోజు ఈ బిర్యానీలోకి అయితే యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అండ్ పాల మీద మీగడ కూడా తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి ఈరోజు పాల మీద మీగడే అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా బిర్యానీ ఎసెన్షియల్స్ అండ్ జీడిపప్పు బద్దలుగా అయితే విడగొట్టయితే పెట్టుకున్నాను. అండ్ అలాగే పేస్ట్, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనమాట. ఇక్కడ రైస్ కూడా తీసుకుంటున్నానండి. సో ఈ గ్లాస్తో వచ్చేసి నేను 3 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట, బాస్మతి రైస్. ఇప్పుడు దీన్ని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని కొన్ని వాటర్లో అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా బిర్యానీలోకి గ్రేవీ ప్రిపరేషన్ అయితే చూసేద్దామండి. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఫస్ట్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. సో నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే నెయ్యితో సరిపెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఆయిల్ అండ్ గీ రెండు అయితే యూస్ చేస్తున్నాను. ఇంక ఇవి రెండు కూడా బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ ఎసెన్షియల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు అయితే కుక్ అవ్వనివ్వాలన్నమాట. జస్ట్ లైట్గా అయితే తిప్పుకుంటూ ఉంటే అవి మనకి ఫ్రై అయిపోతాయండి. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ అలాగే తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ కొంచెం ఫ్రై అయిన తర్వాత అలా అన్నీ మన దగ్గర మనం ఏమైతే వెజిటబుల్స్ తీసుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ క్యారెట్ తురుము కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత తీసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. సో గ్రీన్ పీస్ మనం బిర్యానీ చేస్తాము అన్న ఒక 1 అవర్ ముందైతే వాటర్లో అయితే నానబెట్టుకోండి. సో అప్పుడు మనకి ఈజీగా అయితే మనం కుక్ అయిపోతాయి అన్నమాట. సో పచ్చి పచ్చిగా లేకుండా ఈజీగా కుక్ అయిపోతాయి. వాటిని కూడా ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత దాంట్లోకి బాయిల్ చేసిన చిక్కుడుకాయలు కూడా వేసేసుకొని ఇంకా కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి దీన్ని. సో దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక 2 to 3 మినిట్స్ దాకా అయితే మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ 2 మినిట్స్ తర్వాత అయితే ఒక 50% అయితే కుక్ అయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి మూత తీసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మనం 1½ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాం కదా. సో 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా వెజిటబుల్స్ అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ పచ్చివాసన కూడా పోయేదాకా అయితే ఫ్రై చేసుకుంటూ అయితే ఉండాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగైతే బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేయలేదండి. సో కొంచెం మాత్రమే వేసాను, కొంచెం అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి దీంట్లోకి నేను తీసుకున్న మీగడ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చిల్లీ పౌడరు, పసుపు, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే మూత పెట్టేసి కుక్ చేసేసుకున్నానండి. సో ఇక్కడ చూసారు కదా మనకు ఆయిల్ బాగా పైకి తెరులుతుంది కదా. ఇప్పుడైతే మనం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఏ గ్లాస్తో అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నానో నేను ఇక్కడ 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. సో ఎందుకంటే నేను 3 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఎక్కువ కూడా ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రీవియస్లో వ్లాగ్ చూస్తుంటే కనుక మీకు తెలిసే ఉంటుంది. నేను ఒకసారి 3 గ్లాస్ బాస్మతి రైస్కి 3.5 వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. అప్పుడు నాకు కొంచెం బిర్యానీ అనేది మెత్తగా అయిపోయింది. సో అందుకే ఇప్పుడు నేను ఆ మిస్టేక్ అయితే చేయట్లేదు. ఇక్కడ 3 గ్లాస్ వాటరే తీసుకున్నాను. ఇంకా కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఇంకా దీన్ని మూత పెట్టేసి మనం నీళ్ళు మరిగేదాకా అయితే ఉంచుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అయితే ఉంచేసుకోవాలి. సో ఇక్కడ మనకి వాటర్ అయితే మరుగుతున్నాయండి. సో నేను ఇందాక నానబెట్టుకున్న రైస్ మొత్తం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ అవ్వనియాలన్నమాట. ఇంకా ఆ లోపు అయితే మా పాప అయితే నిద్ర లేచిందండి. తనకి ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టాలి కదా. సో ఈరోజు వచ్చేసి తనకి రాగి జావా అండ్ బనానా అయితే పెట్టబోతున్నాను అనమాట. సో దానికోసం అయితే ఫస్ట్ ఇక్కడ రాగి పిండి అయితే వేసుకొని దగ్గర పడేదాకా అయితే ఇలా తిప్పేసుకుంటున్నాను.
ఇంకా 10 మినిట్స్ తర్వాత అయితే మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి రైస్. సో ఇలా మనకి వాటర్ అనేవి పైకి తెరులుతూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 to 35 మినిట్స్ పాటు కుక్ అవ్వనిస్తే మనకి ఈ చిక్కుడుకాయ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఆ లోపైతే ఒక బనానా అయితే తీసుకున్నానండి రాగి జావలో కలపడం కోసం. సో ఈ టీ గంట ఉంది కదండి, సో దాంట్లో నుంచి అయితే నేను బనానా గుజ్జు అనేది ఇలా సపరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ మనకి రాగి జావ కూడా దగ్గర పడిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి అయితే నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈరోజు చేసిన బ్రేక్ఫాస్ట్లో అండ్ లంచ్లో రెండిట్లోనూ కూడా నేను ముందుగా వాటర్ అయితే యాడ్ చేసి అయితే అది దగ్గర పడ్డాక నెయ్యి అయితే యాడ్ చేశానండి. సో ఇక్కడ చూసారు కదా, నేను ఒక్క బనానాకి నాకు ఇంత గుజ్జు అయితే వచ్చిందనమాట. ఇంక ఇప్పుడైతే ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంకా నేను బిర్యానీకి అయితే ఇలా పెట్టానండి. పైన రోల్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ రోళ్ళు ఉంటాయి కదా. సో నా దగ్గర అయితే ఇదైతే రోల్ అయితే ఉంది. ఇంకా దాన్ని అయితే ఇలా పెట్టానమాట. ఇంకా రాగి జావ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. సో ఇది కొంచెం కూల్ అయ్యేదాకా అయితే పక్కనైతే పెట్టేశాను. ఇంకా ఆ లోపు అయితే నేను కర్రీ కోసం ఇందాక పేస్ట్ పక్కకు పెట్టానని చెప్పాను కదా. సో నా దగ్గర కొంచెం అంటే కొంచెమే పన్నీర్ అయితే ఉందండి. సో దాంతో మనకి బిర్యానీకి కాంబినేషన్గా కొంచెం కర్రీ చేద్దామని చెప్పేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను పన్నీర్ని. అండ్ అలాగే ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం పుదీనా, ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవైతే తీసుకున్నాను, ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. సో పాపకి ఫీడ్ చేసిన తర్వాత అయితే నేను కర్రీ ప్రిపేర్ చేస్తానండి. సో పాపకి అయితే రాగి జావా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే నేను బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను బనానా అయితే యాడ్ చేసుకుంటూ తినిపించేస్తానమాట. తన ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈరోజు ఇదండి, రాగి జావా విత్ బనానా. ఇంకా తనకి ఫీడ్ చేసి రాగానే ఇంక ఇక్కడ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో కర్రీలోకి వచ్చేసి కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే దాంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా దీంట్లోకి పన్నీర్ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటున్నాను గెరిటితోని. ఇంకా అవి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అయితే కుక్ చేసుకుంటున్నానండి. సో నేనైతే ఈ కర్రీని ఎంత ఈజీగా చేసేసానండి, అసలు చాలా తొందరగా అయిపోయిందనమాట కర్రీ. ఎందుకంటే పేస్ట్ మనకి ముందే రెడీ అయిపోయి ఉంది కాబట్టి కర్రీ అనేది చాలా తొందరగా అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే దాన్ని అలా పెట్టేసేయాలండి. ఇంక ఇక్కడైతే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, వెజిటబుల్ బిర్యానీ. నాకు బిర్యానీ ఎప్పుడు చేసినా కానీ ఇది ఎంతమంది తింటారో నాకు తెలియదు, కానీ అడుగు ఉంటుంది కదండి. సో అడుగు నేను కొంచెం మాడనిస్తానమాట. అంటే మరీ బ్లాక్ కలర్ కాకుండా మనకి గోల్డెన్ కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ వచ్చేలాగా అయితే నేను చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అడుగున మాడితే తింటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకే నేను కొంచెం అడుగు కొంచెం ఎర్రగా అయ్యే వరకు అయితే ఉంచేసుకుంటాను. ఇంకా ఇక్కడనైతే నాకు చిక్కుడుకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అసలు కర్రీ కూడా అవసరం లేదు, బట్ నాకు కొంచెం పన్నీర్ ఉంది, దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఇంకా అందుకే దీనికి కాంబినేషన్గా నేను పన్నీర్ కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇదండి ఈ వెజిటబుల్ బిర్యానీ. నచ్చితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేసేసేయండి. ఇంకా మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ పన్నీర్ పీసులు, టమాటా పీసెస్ కూడా కొంచెం మగ్గాయి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకునే పేస్ట్ ఉంది కదండి, ఇంకా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలండి పేస్ట్ వేసిన తర్వాత. సో మనకు పచ్చివాసన అంతా అయితే పోతుంది. ఇంకా 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మనకి కర్రీ దగ్గర పడేంత వరకు అయితే ఉంచేసుకోవాలన్నమాట. అలాగే దీంట్లోకి మనం సాల్ట్, చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అదే టైంలో నేను ఆ క్లిప్ అయితే మిస్ చేశాను. ఇంకా మూత అయితే పెట్టేసుకున్నానండి. నా కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఆ లోపు అయితే నేను ప్లేట్లో బిర్యానీ అయితే సర్వ్ చేసుకున్నాను. విత్ ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. సో బిర్యానీ అంటే ఆనియన్ ఉండాలండి మాకు, ఆనియన్ లేకపోతే అసలు తిన్నట్టు అనిపించదు అనమాట. ఇంకా అందుకే ఫస్ట్ నాకు మా వారికి అయితే బిర్యానీ అయితే సర్వ్ చేసుకున్నాను. అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు మా వ్లాగ్. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ మా లంచ్ వరకు అయితే ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. సో
సో ఇందులో నేను ఈరోజు మా పాపకి ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ మేము ప్రిపేర్ చేసుకున్న లంచ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. డెఫినెట్గా ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. బిర్యానీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. అండ్ మనం ఇది కర్రీ కాంబినేషన్ లేకుండానే తినేసేయచ్చు అనమాట. బట్ నా దగ్గర ఇప్పుడు ఆ పన్నీర్ యూస్ చేయాలి కాబట్టి నేను కర్రీ చేసుకున్నాను. లేదంటే మనం డైరెక్ట్గా అయితే తినేసేయచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా దీంట్లోకి లెమన్ అయితే పిండేసుకొని ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ చేసామండి. ఇంకా బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్లింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్లింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి.